భద్రాచలం రాములూరిపై లోక్సభ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. రేపు సీతారాముల వారి కళ్యాణాన్ని నేరుగా చూడలేని వారి కోసం ప్రత్యక్ష ప్రసారాలు చేస్తారు. అయితే ఈసారి ఎన్నికల కోడ్ ఉండడంతో లైవ్ ఇవ్వడానికి ఎన్నికల సంఘం అభ్యంతరం తెలుపుతూ అనుమతి నిరాకరించింది. డీడీతో ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వకూడదని సూచించింది. అయితే ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది దూరదర్శన్. ఈసీ నుంచి అభ్యంతరం రావడంతో కలెక్టర్ ప్రియాంక అలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఫోకస్ చేశారు. ప్రైవేటు సంస్థల నుంచి ప్రసారాలు ఇచ్చేందుకు ఆఫీసర్లతో మాట్లాడుతున్నారు. 30 నిమిషాలు ఆలస్యంగా ఛానళ్లకు వీడియో తీసి ఇచ్చే ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కళ్యాణాన్ని భక్తులు టీవీలో చూసేలా లైవ్ టెలికాస్ట్ కు అనుమతి ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎలక్షన్ కమిషన్ సీఈఓ వికాస్ రాజ్ కు లేఖ రాశారు. దీనిపై వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరినట్టు సమాచారం. దీనిపై మరిన్ని డీటెయిల్స్ భద్రాచలం నుంచి ఖదీర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఖదీర్, డీటెయిల్స్ ఏంటి? భద్రాచలం రాములూరిపై లోక్సభ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. రేపు సీతారాముల వారి కళ్యాణాన్ని నేరుగా చూడలేని వారి కోసం ప్రత్యక్ష ప్రసారాలు చేస్తారు. అయితే ఈసారి ఎన్నికల కోడ్ ఉండడంతో లైవ్ ఇవ్వడానికి ఎన్నికల సంఘం అభ్యంతరం తెలుపుతూ అనుమతి నిరాకరించింది. డీడీతో ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వకూడదని సూచించింది. అయితే ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది దూరదర్శన్. ఈసీ నుంచి అభ్యంతరం రావడంతో కలెక్టర్ ప్రియాంక అలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఫోకస్ చేశారు. ప్రైవేటు సంస్థల నుంచి ప్రసారాలు ఇచ్చేందుకు ఆఫీసర్లతో మాట్లాడుతున్నారు. 30 నిమిషాలు ఆలస్యంగా ఛానళ్లకు వీడియో తీసి ఇచ్చే ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కళ్యాణాన్ని భక్తులు టీవీలో చూసేలా లైవ్ టెలికాస్ట్ కు అనుమతి ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎలక్షన్ కమిషన్ సీఈఓ వికాస్ రాజ్ కు లేఖ రాశారు. దీనిపై వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరినట్టు సమాచారం. దీనిపై మరిన్ని డీటెయిల్స్ భద్రాచలం నుంచి ఖదీర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఖదీర్, డీటెయిల్స్ ఏంటి? మీరు చెప్పినట్టుగానే ఇప్పటికే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని చూడటం కోసం అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి సిద్ధమయ్యారు. ఇప్పటికే స్థానికంగా ఉన్న ప్రజానికం భక్తులు భద్రాచలం బాట పట్టడం జరిగింది. రాములవారి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి టికెట్లు విక్రయించి ఖచ్చితంగా రాములవారి కళ్యాణాన్ని తమ కళ్ళారా చూడటం కోసం ఇక్కడికి విచ్చేస్తున్న మనం ప్రస్తుతం రాముల వారి కళ్యాణం ఎక్కడైతే జరుగుతుందో ఆ కళ్యాణ మహోత్సవం జరిగే ఘట్టాన్ని చూపించే దగ్గర ఉన్నాం. అయితే ప్రస్తుతం మీరు చూడొచ్చు అక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే మనం ఉన్నామో అక్కడ నుంచి ఇవి తిలకించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అనేక చోట్ల కూడా ఘట్టాన్ని తిలకించడం కోసం అనేక మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొంతమందికి ఆర్థిక భారంతో పాటు కొంతమందికి వయోభారం కూడా ఉండటంతో అనేక మంది భక్తులు ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో అందరూ కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని చూడటం కోసం అందరూ టీవీలను అతుక్కొని పోతుంటారు. దానికి సంబంధించి ప్రత్యేక ప్రసారాలు చేయడం కోసం డీడీ ద్వారా ఈ ప్రసారాలన్నీ కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు టీవీలను అతుక్కుపోయి సీతారాముల వారి కళ్యాణం మొత్తం కూడా పూర్తయ్యే వరకు టీవీల ముందు నుంచి కదలరు. అయితే ఎవరైతే వయోభారంగా ఉంటారో కొంతమంది ఆర్థిక పరిస్థితి వల్ల కానివ్వండి కొన్ని ఇక్కడ ఫెసిలిటీస్ దొరకని నేపథ్యంలో అనేక మంది ఇక్కడికి రారు. కాబట్టి వాళ్ళందరి కోసం అని చెప్పేసి టీవీల ద్వారా ప్రసారాన్ని చేస్తుంటారు. కానీ ఈసారి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి డీడీ ద్వారా ప్రసారాలు జరగకూడదు, మతపరమైన వాటిని ఇక్కడ ప్రసారం చేయకూడదు అని చెప్పేసి భావించిన ఈసీ ఇప్పటికైతే ఖచ్చితంగా డీడీ ద్వారా ప్రసారాలు కొనసాగించవద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న కలెక్టర్ కూడా ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ డీడీ ద్వారా రాకుండా అనుమతులు రాకపోయినట్లయితే ఖచ్చితంగా ఇప్పటికే 3 కోట్ల రూపాయల వ్యయంతో ఈ శ్రీరామనవమి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానికి మరికొన్ని నిధులు యాడ్ చేసి ఒకవేళ ప్రైవేట్కి సంబంధించిన లైవ్ల ద్వారా లైవ్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అనేక మంది భక్తులు కూడా చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎప్పటి నుంచో సుదీర్ఘకాలంగా ఎప్పటి నుంచి అయితే సీతారాముల కళ్యాణం అదేవిధంగా టెలివిజన్ ద్వారా ప్రసారం అవుతా ఉందో అప్పటి నుంచి సీతారాముల వారి కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉన్నాం. కానీ ఈసారి కళ్యాణం వీక్షించలేకపోతే తమ యొక్క మనోభావాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అని చెప్పేసి భక్తులు ఉదయం నుంచి ఆరోపిస్తున్న నేపథ్యంలో అనేక విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే దానికి సంబంధించి ప్రత్యేక అనుమతులు తీసుకోవటమా లేకపోతే దేవాదాయ శాఖ ప్రత్యేక నిధుల ద్వారా ఇక్కడ టెలివిజన్ కార్యక్రమాలు ప్రసారం చేయటం అనేది జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు చూడొచ్చు ఏదైతే మనం ఈ సెక్టార్లలో ఉన్నామో ఈ సెక్టార్లుగా విభజించడం జరిగింది. అయితే సెక్టార్
1B అదేవిధంగా సెక్టార్ 1A అదేవిధంగా సెక్టార్ విఐపీలు వివిధ ధరలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి సెక్టార్ డోనర్ల సంబంధించిన ఒక సెక్టార్ కూడా ఉంది. అయితే దీంట్లో ఒకవేళ మధ్యలో ఏదైనా ప్రైవేట్ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ అన్నీ ఉన్నాయో ఆ ప్రైవేట్ ఛానల్స్ అన్నీ కూడా ఒకవేళ లైవ్ ఇవ్వడానికి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ముందుకు వచ్చినట్లయితే ఆ లైవ్ ఇచ్చే క్రమంలో వెనక ఉన్న భక్తులందరూ కూడా ఇబ్బంది కలిగి వాళ్ళు దీన్ని అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. సీతారాముల కళ్యాణం చూడటం కోసం దూర ప్రాంతాల నుంచి టికెట్లు ధర పెట్టి ఇక్కడ విక్రయించి మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఒకవేళ ఆ లైవ్ కనపడకపోతే లైవ్లో చూడలేకపోతే ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఇట్లా టీవీ ఛానళ్ళ కూడా అడ్డుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కేవలం ప్రతిసారి కూడా డీడీ ద్వారా ఆ లింక్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ ఛానల్ అన్ని కూడా లైవ్ ఇవ్వటం జరుగుతుంది. కానీ ఈసారి డీడీకి అనుమతి లేకపోతే ప్రైవేట్ ఛానళ్లకు ఎన్ని ఛానళ్ళకు అన్ని అనుమతి ఇవ్వాలి, ఎంతమందిని ఇక్కడ ట్రైప్యాడ్ వేసే అవకాశం ఉంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ నేపథ్యంలో ఆ అధికారులు కూడా తర్జన భర్జన అవుతున్నారు. ప్రస్తుతం ఖచ్చితంగా ఈ రామ భక్తులందరూ కూడా లైవ్లో ఖచ్చితంగా ఈ రాములవారి పెళ్లిని చూడాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనుమతుల కోసం ప్రత్యేక అనుమతుల కోసం ఈసీని కోరినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైనా ప్రత్యేకమైన అనుమతులు వచ్చినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ లైవ్ ద్వారా ప్రసారాన్ని చూసే అవకాశం ఉంది. చంద్రిక.